హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా విశాలాంధ్ర పేపర్ చూద్దాం. అమరావతి 2.0కు బ్రేక్ అని చెప్పి విశాలాంధ్ర పేపరు ఈరోజు ఒక వార్త వేసింది. అంటే 2.0 అంటే 1.0లో చంద్రబాబు నాయుడు గారు 55,000 ఎకరాలని అమరావతి కోసం సమీకరించిండు. ప్రభుత్వ భూమి అయితే పట్టా భూమి అయితే మొత్తానికి దాన్ని డెవలప్మెంట్ చేస్తా అన్నట్టు డెవలప్మెంట్ చేయలే. అది డెవలప్ కాలేదు. డెవలప్డ్ ప్లాట్స్ రైతులకి ఇంకా డిస్ట్రిబ్యూట్ కాలే. డిస్ట్రిబ్యూట్ కూడా అసంపూర్తిగా అయింది. వాళ్ళకి దానికి తగ్గ ఫలితాలు రాలే. అది రాకతలిగే మళ్ళా సెకండ్ టైము ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విభజిత ఏపీలో మళ్ళా కార్యక్రమం స్టార్ట్ చేసిండు. 44,000 ఎకరాల భూమి మనం మళ్ళీ సమీకరించాలని చెప్పి ఎవరికి అప్పచెప్పిండంటే నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రికి అప్పచెప్పిండు. ఈ 55,000 ఎకరాలు ఫస్ట్లో కూడా ఆయనే చేసింది. కాకపోతే ఆ రోజు జనసేన పార్టీ పొత్తు లేదు. ఆ రోజు కేవలం బీజేపీ పొత్తు ఉంది, అది అయిపోయింది. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారికి సమాచారం లేకుండా, బీజేపీ పార్టీకి సమాచారం లేకుండా, తెలుగుదేశం పార్టీ అది కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు లోకేష్ గారు, నారాయణ గారు అట్లాంటి ముఖ్యులు కొంతమంది అంటే దీనిపైన రాజధాని పైన కొన్ని హోప్స్ పెట్టుకొని వాళ్ళు కొన్ని ఆస్తులు అక్కడ కూడబెట్టుకొని ఉన్న కొంతమంది వ్యక్తుల ప్రభావంతో ఇంకో 44,000 ఎకరాలు సమీకరించాలని పెట్టుకున్నాడు. అంటే వాళ్ళ సొంత ఎస్టేట్ లెక్కగా. ఇది ఒక ప్రభుత్వంలో క్యాబినెట్ ఉంటుంది. క్యాబినెట్లో మంత్రులతో మాట్లాడాలి, లేదా కోలిజన్ గవర్నమెంటు అలయన్స్ పార్టీలతో చర్చించాలనేది ఏది లేకుండా ఒంటిది పోకూడతో పోయిండు. అలాంటి అంతా ఆల్మోస్ట్ ఆ గ్రామాలలోకి వెళ్ళారు. నారాయణ గారు, అక్కడ స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు అందరు పోయారు. గ్రామ సభలు పెట్టించారు. గ్రామాలలో కొంత వ్యతిరేకత, నిరసనలు అవన్నీ వచ్చినాయి. ఆల్మోస్ట్గా అసలు సేకరించే దశకు వచ్చింది. నోటిఫికేషన్ వచ్చే దశలో క్యాబినెట్లో పెట్టారు. నిర్ద్వందంగా పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు వాళ్ళ పార్టీ నుంచి అసలు మనం ఇప్పటికి సేకరించిన దానికే ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోయినాం. రైతులలో మనం భూమి తీసుకున్న సమీకరించిన రైతులకే, మనకు భూమి ఇచ్చిన రైతులకే న్యాయం చేయలేకపోయినాం. ఇప్పటికే మొదటి దఫాలో ఇచ్చిన రైతులకే న్యాయం చేయలే. మళ్ళీ రెండో దఫా ఏంది పరిస్థితి, ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతనే ఇట్లాంటివి చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో వద్దు అని చెప్పిండట. అక్కడ బ్రేక్ పడి హోల్డ్లో పడ్డది. బ్రేక్ కూడా పూర్తిగా పడలేదు, హోల్డ్లో వేశారు. పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని సరిచేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఈరోజు జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారి స్పందన ఎట్లుంటుంది? కానీ పవన్ కళ్యాణ్ గారి అభ్యంతరాలు అట్లున్నప్పటికీ అభ్యంతరాలను నివృత్తి చేసి మరి ముందుకు పోతారో తెలియదు, లోపల ఏం జరుగుతుంది. కానీ అభ్యంతరాలు అయితే తీవ్రంగా తెలిపారట వారు. ఈ నెల 25, 26 తేదీల్లో నోటిఫికేషన్ వస్తుందని ఒక లీక్ ఇస్తున్నారు. మొదటి దాప 22,000 ఎకరాలకి, అంటే హాఫ్ 44,000లో సగం సమీకరించడానికి 22,000 ఎకరాల కోసం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని ఒక లీకులు ఓడిస్తున్నారు. మరి నిజంగానే లీక్ ఇస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేను మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన, మార్పు కోసమే రాజకీయ పార్టీ పెట్టినా అని చెప్తూ ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలా ఇష్యూస్లో వారు ఎప్పుడూ అట్లా అరాకొరా స్పందిస్తున్నారు తప్ప పెద్దగా బయటికి స్పందించట్లేదు. లోపల మరి ఏం మాట్లాడుతుండ్రు చంద్రబాబు నాయుడు గారితో, ఆయన ఏం కలుపుకుంటుండు పక్కన పెడితే, ఇప్పుడు బనకచర్ల ఇష్యూ నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు అబ్జెక్షన్ పెట్టి, అంటే ప్రొసీజరు ఫాలో కాలేదు, ప్రాసెస్లో రాలేదు, అసలు మిగులు జలాలు, వరద జలాలు అంటున్నారు, వాటిని ఎట్లా క్యాలిక్యులేషన్ చేశారు అని చెప్పి చాలా క్లియర్గా ఏపీ ప్రభుత్వానికి కేంద్ర సంస్థలు లేఖ రాసినాయి తీవ్రమైన అభ్యంతరాలతో. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వం కూడా అభ్యంతరం పెడుతుంది బనకచర్ల పైన. సరే, తెలంగాణ ప్రభుత్వం అంటే పక్క ప్రభుత్వం అబ్జెక్షన్ పెట్టడంలో వాళ్ళకి అన్యాయం ఉంటే అబ్జెక్షన్ పెడతారు, దాంట్లో తప్పు లేదు. దాన్ని కూర్చొని చర్చించుకుంటే అవుతుంది. కానీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి పక్షం, ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు భాగస్వామి పక్షం అయినా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు తీవ్రమైన అభ్యంతరం పెట్టి దానిపైన ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు స్పందించలే. భారతీయ జనతా పార్టీ ఇంతవరకు స్పందించలే. ఇది కరెక్టు తప్పు లేదని ఆంధ్రప్రదేశ్కి వచ్చే హక్కుల గురించి, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన బనకచర్ల ప్రాజెక్టు నీళ్ల గురించి ఎట్లా అభ్యంతరం పెడతారని పవన్ కళ్యాణ్ గారు అడగలేదు. సొంత బీజేపీ పార్టీ ఎంపీలు అడగలేదు. స్వయంగా ఒక మంత్రి కూడా ఉండు.
కానీ ఒంటరి పోరాటం చేస్తానే చంద్రబాబు నాయుడు గారు. బనకచెర్ల కోసం మళ్ళీ ఢిల్లీ పోయిండు, మీటింగ్ పెట్టించారు. జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఇద్దరు సీఎంలను పిలిచారు, మాట్లాడారు. ఏదో తిప్పలు అయితే పడుతుండు ఆయన, మీడియా ఆయన, వీళ్ళు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నోరు మీద పట్టలే, మాట్లాడలే. ఇది బనకచెర్ల కరెక్టా తప్ప? కరెక్ట్ అయితే ఎందుకు ఏపీ ప్రజలకు వచ్చే బనకచెర్ల మీరు ఆపుతున్నారని కేంద్రాన్ని అడగటం. కానీ సరే మన ఇద్దరం కలిసి పోయి కేంద్రం దగ్గర గట్టిగా నిలదీసి మోడీ గారి దగ్గర కూర్చొని ఫైట్ చేద్దాం మన బనకచెర్ల కోసం, మన హక్కు కోసం అని పవన్ కళ్యాణ్ గారు అంటలే. నిజంగా బనకచెర్ల పైన పవన్ కళ్యాణ్ గారి స్టాండు పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అంటే కొంత నెగిటివ్గానే ఉంది. ఈ అమరావతి 2.0 లెక్కనే అనిపిస్తుంది. ఇది అవసరం లేని ప్రాజెక్టు, అనవసరమైన ఖర్చుని రాష్ట్రం పైన రుద్దే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తుండు అని చెప్పి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారో ఏమో, కానీ దానిపైన స్పందించట్లే. మరి అది ఎప్పుడో బాంబు పేలుస్తారు. ఇది అసలు ఏం ప్రాజెక్టు, ఎందుకు ఇది అని ఆయన కూడా అనే పరిస్థితి ఉంటుందా? ఆయనతో పాటు బీజేపీ కూడా ఎట్లాగ అబ్జెక్షన్ చేపిస్తుంది కాబట్టి వాళ్ళు అంటారా? 81,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు రైతుల కోసం, రాష్ట్రం కోసం కాదు, కేవలం కాంట్రాక్టర్లు కమిషన్ల కోసమే అని చెప్పి కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికే అంటున్నాయి. చాలా మేధావులు అంటున్నారు, ఇంటలెక్చువల్స్ అంటున్నారు. వీళ్ళు ఎవరైతే అభ్యంతరం చెబుతున్నారో అభ్యంతరాలను ఏకీభవిస్తుండా పవన్ కళ్యాణ్ గారు, అందుకే మౌనాన్ని పాటిస్తుండా, సంఘీభావం తెలపట్లేదా, అభ్యంతరం తెలపడానికి ప్రిపేర్ అవుతుండా అనేది కూడా దానిపైన కూడా ఉంది. ఒక విశ్లేషణ అది నడుస్తుంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు ఈ బనకచెర్ల, ఏంది ఖర్చు, ఏంది ఈ కథ ఏంది అనేది. ఇది ఒక అమరావతికి బ్రేక్. మరి ఈ బ్రేక్ ఎంతవరకు ఉంటుంది, ఇది హోల్డ్లో ప్రస్తుతానికి పెడతారా? మొత్తానికి ఇగో పవన్ కళ్యాణ్ జోక్యంతోనే వెనకడుగు. రెండో విడత భూ సమీకరణలో భాగంగా ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కింద రాజధానికి 44,000 ఎకరాలు అదనంగా కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రిమండలిలో మొదటగా ప్రభుత్వం 22,000 ఎకరాల భూ సేకరణకు ఆమోదం తెలిపినా ఆ తర్వాత జరిగిన మంత్రిమండలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలికంగా వెనకడుగు వేసినట్టు సమాచారం ఉంది. ఇప్పటివరకు ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 2014లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సమీకరణ కింద సుమారు 55,000 ఎకరాలు సమీకరించగా వాటిలో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో రెండో విడత భూ సమీకరణకు వెళ్ళడానికి ముందు రైతుల సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. రైతులను ఆలోచింపజేసిన కరేడు. ప్రకాశం జిల్లా ఓలపాడు మండలం కరేడులో ఇండోసోల్ సోలార్ కంపెనీకి సంబంధించి 8,500 ఎకరాలు రైతుల నుంచి సేకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయిస్తే అక్కడ పెద్ద ఎత్తున రైతులు తిరగబడి ఏ స్థాయికి పోయిందంటే రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేశారు. చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు, మాకు మద్దతు ఇవ్వండి అని. ప్రభుత్వం అక్కడ డైలమాల పడ్డది. అంటే ఆల్రెడీ ఇండోసోల్ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వేరే ఊర్లో రేవూరు, చేవూరు ఆ గ్రామాల పరిధిలో భూమిని కేటాయించారు. దానికి ఒక 500 కోట్ల రూపాయల పరిహారం కూడా రైతులకి ఆ సంస్థ ఇచ్చింది. ఇదంతా ఉండగా మళ్ళీ ఎక్కడికి ఎందుకు వచ్చారు, కరేడుకి? దీని వెనకున్న వ్యవహారం ఏంది, మతలబ్ ఏందని రైతులు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. ఆ విషయంలో ప్రభుత్వం కొంత డైలమాల పడ్డది, బదనాం కూడా అయ్యే పరిస్థితికి వచ్చింది. అది అట్లుంది, ఇది అమరావతి ఇట్లుంది. అమరావతి దినం స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అబ్జెక్షన్ చెప్పిండు. మొత్తానికి భూ సమీకరణ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక అడ్డగీత అయిండు చంద్రబాబు నాయుడు గారికి. ఏ ప్రాజెక్టు విషయంలోనే ఒక అడ్డంకి వాస్తవంగా అయిండు. ఆయన ఒక చెక్ పాయింట్ లెక్క అయిండు, ఒక సోషల్ ఆడిట్ లెక్క అయిండు. ఆయనకి సమానం చెప్పి ఆయన కన్విన్స్ చేసిన తర్వాత ముందుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అనిపిస్తుంది. ఇండివిజువల్గా వెళ్ళే పరిస్థితి లేదు అనిపిస్తుంది. రైట్, ఇది ఒక వార్త. అయితే సీమలో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తాం, తెలంగాణతో ఇచ్చిపుచ్చుకునే వైఖరిని నదుల అనుసంధానంతో కరువుకు చెక్కు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరినివా కాలువలకు నీటి విడుదల కార్యక్రమం చేశారు నిన్న చంద్రబాబు నాయుడు గారు. ఆ సందర్భంలో సీమలో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తాం అని చెప్పారు. సీమని, రాయలసీమని రతనాల సీమ చేస్తా అని కూడా ఒక ప్రకటన చేశారు. ఈనాడు పేపర్లో అది బ్యానర్ ఐటమ్ ఇవ్వాలి. ఇది ఒక్కోసారి వింటే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఎందుకంటే రాయలసీమని రతనాల సీమ చేస్తా అని ప్రతి ముఖ్యమంత్రి అంటాడు, చంద్రబాబు నాయుడు గారు ఉండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ వరకు అత్యధిక కాలం, ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి ఉన్నారు.
అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు 4 సార్లు చేసిండు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు 2 సార్లు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఒకసారి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, నీలం సంజీవరెడ్డి గారు కావచ్చు, ఇట్లా చాలామంది అక్కడి నుంచే ఉన్నారు. ప్రతి ముఖ్యమంత్రి అంటాడు రాయలసీమను రతనాలసీమ చేస్తా అని చెప్పి, రాయలసీమలో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తా అని. మరి అవి వచ్చింది లేదు, వాళ్ళు రతనాలు తిన్నది లేదు, పంటలు పండింది లేదు. ప్రతిసారి ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి ముఖ్యమంత్రి కాబోయే అభ్యర్థులకి ఈ రాయలసీమకి నీళ్ళు ఇచ్చేదే ఒక ఎజెండా అయింది. అది ఒక అంశం ఎజెండాగా మిగులుతుంది తప్ప పరిష్కారం దొరకట్లే. వాస్తవంగా చాలా దురదృష్టకరం. రాయలసీమ ప్రజల ముందు ఇలా సిగ్గుతో తలదించుకోవాలి ఇట్లాంటి నాయకులు అందరూ, అన్ని పార్టీలు. అత్యధిక కాలం మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసి పంపింది రాయలసీమ, ఆ గడ్డ, ఆ మట్టి. కానీ ఏం రుణం తీసుకున్నారు? మాటలే ఉన్నాయి, చేతలు లేవు. రాయలసీమనట రతనాలసీమ చేస్తారట, రాయలసీమలో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తారట. ఇవ్వాలి, సంతోషమే. కానీ ఎవరిచ్చారు? విజయభాస్కర్ రెడ్డి గారు కానించి, నీలం సంజీవరెడ్డి కానించి మొదలు పెడితే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిదే ఇప్పుడు 15 ఏళ్ళు పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ 20 ఇయర్స్గా వస్తుంది ఈ టర్మ్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాలు, రాజశేఖర రెడ్డి గారు ఒక 6 సంవత్సరాలు, వాళ్ళిద్దరు కలిసి 11. ఏందో ఒక 20 పూర్తయింది, వాళ్ళది 11, 31 సంవత్సరాలు. అంతకుముందు విజయభాస్కర్ రెడ్డి 2 సార్లు. ఇట్లా చూస్తే మొత్తం హోల్ స్టేట్ ఏర్పడ్డ కానించి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ కానించి సగం పైనే వాళ్ళే ఉన్నారు, రాయలసీమ వాళ్ళే. మరి ఏది రతనాలసీమ కాలేదు, ఉత్తర రాయలసీమ అయింది. రైట్, ఇది ఒక వార్త. అయితే సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో రైతుల గురించి ఒక వార్త రాశారు. కరువైన కూటమి చేయిత బలిపీఠంపై అన్నదాతలు, ఏడాది పాలనలో 250 మందికి పైగా రైతులు బలవన్మరణం. ఓవైపు వైపరీత్యాలు, మరోవైపు సర్కారు నిర్లక్ష్యం. అందని పెట్టుబడి సాయము, అదునుకు దొరకని విత్తనాలు, ఎరువులు. ఏడాదిలో ఏ ఒక్క పంటకు దక్కని మద్దతు ధర, అటకెక్కిన పంటల బీమా, అందని నష్టపరిహారం, తడిసి మోపడవుతున్న అప్పులు, భారమవుతున్న కుటుంబ పోషణ. అప్పుల బాధ తాళలేక, ఆదుకునేవారు లేక ఆత్మహత్యలకు ఒడిగడుతున్న రైతులు. అత్యధికంగా ఉమ్మడి కర్నూలులో 68, అనంతపురంలో 46, వైఎస్ఆర్ జిల్లాలో 37, శ్రీకాకుళం జిల్లాలో 27 మంది ఆత్మహత్య. కానీ 104 మంది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం బుకాయింపు, వ్యక్తిగత కారణాలని చెబుతూ రైతు ఆత్మహత్యలను నమోదు చేయని వైనం. బాధిత కుటుంబాలకు పైసా విడుదల చేయని కూటమి సర్కారు. 5 ఏళ్ల పాలనలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం. బలిపీఠం పైన అన్నదాతలు 250 మందికి పైగా ఒక సంవత్సరంలో అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి జమానాలో ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అని చెప్పి సాక్షి పేపర్ ఒక రిపోర్ట్. లేదు 250 కాదు 104 అని ప్రభుత్వం చెబుతుంది. అసలు 250 అయినా 104 అయినా రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే రాజకీయ నాయకులు తలదించుకోవాలి. వాస్తవంగా రైతును కాపాడలేని వ్యవస్థ, ఈ దేశానికి అన్నం పెట్టే బురదలోంచి బువ్వ తీసే రైతుని కనీసం ఆదుకోలేని వ్యవస్థ. రైతుని ఏదన్నా సమస్యలు ఉంటే ఆదుకోవాలంటే నిబంధనలు, రూల్సు, చట్టాలు అడ్డం వచ్చే పరిస్థితి ఉంటే ఈ చట్టసభలు ఏం చేస్తున్నట్టు? ఎవరి కోసం ఈ చట్టసభలు ఉంది? పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల కోసం. పెద్ద పెద్ద కంపెనీలకి భూములు ఇవ్వటానికి, పెద్ద కంపెనీలు భూములు తీసుకొని అమ్ముకోవటానికి, పెద్ద కంపెనీలకు ఏ ఉద్దేశంతోనైతే భూములు ఇస్తారో ఆ ఉద్దేశానికి కాకుండా వేరే దానికి వాడుకోవటానికి అడ్డం రాని నిబంధనలు, అడ్డం రాని రూల్సు, అడ్డం రాని చట్టాలు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నకి ఏదన్నా సాయం చేయాలంటే అనేక రూల్స్, చట్టాలు అడ్డం వస్తాయి, అనేక నిబంధనలు అడ్డం వస్తాయి, అనేక చట్టాలు గుర్తొస్తాయి ఈ నాయకులకి. 250 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకొక విచారకరమైన విషయం ఏంటంటే ఇందులో నిన్న చంద్రబాబు నాయుడు గారు అందరినీ నీళ్లు వదులుతూ రాయలసీమను రతనాలసీమ చేస్తా, రాయలసీమలో ప్రతి ఎకరాకి నీళ్లు అందిస్తా అన్నాడు. 4వసారి ముఖ్యమంత్రి అదే రాయలసీమ నుంచి. అదే రాయలసీమలో ఈ ఆత్మహత్యలలో ఎక్కువ మంది ఉన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచే ఎక్కువ ఉన్నారు. 3 జిల్లాలు, అనంతపురం, కర్నూలులో 68, అనంతపురం 46, వైఎస్ఆర్ జిల్లాలో 37. ఈ 3 జిల్లాలు రాయలసీమలో ఉన్నాయి. కాబట్టి ఇవాళ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి. అన్ని పార్టీలు అదే. ఇక చంద్రబాబు నాయుడు గారైతే ఇంకొక అడుగు ముందుకేసి ప్రచారం ఎక్కువ, పని తక్కువ లెక్క ఉంది.
ఇవాళ 104 మంది చనిపోయారా ప్రభుత్వం చెప్తున్నట్టు, లేదా 250 మంది సాక్షి పేపర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నట్టు చనిపోయారు పక్కన పెడితే 104 ప్రాణాలు కాదా? 250 ప్రాణాలు కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ కుటుంబాలు లేవా? భార్య పిల్లలు ఉండరా? ఇవాళ వ్యవస్థ తలదించుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2024 జూన్ 12 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి ఇస్తానన్న రైతు భరోసా ఇచ్చే దిక్కు లేకపోతే, రైతు భరోసా ఇవ్వడానికి మనసు రాకపోతే, చేతులు రాకపోతే ఏంది మీ పరిపాలన? ఎవరి కోసం చేస్తున్నారు? ఎప్పుడన్నా రైతు భరోసా పైన రివ్యూ పెట్టారా? జూన్ నెలలో అన్నారు, ఇంతవరకు రాలే. మళ్ళీ జూలై 20 వస్తుంది. అంటే వాళ్ళకి ఇవ్వాలనేటప్పటికి చేతులు రావు, కాళ్ళు రావు, మనసు రాదు. రైతుకి ఇవ్వాలటండి అనేటప్పటికి బలి చేసే కార్యక్రమం చేస్తున్నారు. చాలా అన్ఫార్చునేట్ అనమాట ఇది. ఈరోజు కూడా రైతు భరోసా పైన క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు కంపెనీలతో వాళ్ళతో మాట్లాడుతున్నా, మీరు రండి, నాది భరోసా, నా కంపెనీ అనుకొని మీకు అన్నీ చేస్తా అని ఢిల్లీ పోయి సిఐఏ సదస్సులో చెప్పిండు. అంత భరోసాని ఈ దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంటే మీకు మనసు లేదా? వాళ్ళంటే చిన్నచూపా అనేది ఎలా ఆలోచన చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా. కనీసం పవన్ కళ్యాణ్ గారు అనేది దీనిపైన స్పందించాలి. మనం ఏమని చెప్పి ప్రజలకి హామీలు ఇచ్చి రాజ్యంలోకి వచ్చినాం, ప్రజారాజ్యము ప్రజాపాలన అన్నాం, ప్రజాపాలన ఎడిపోయింది. మనం ప్రజల గురించి కాకుండా పారిశ్రామికవేత్తల గురించి ఆలోచిస్తున్నాం. ఇది చాలా దురదృష్టం అని చెప్పి ఆయన ఖండించాలి. కనీసం ఏం రైతులకి ఇవ్వడానికి డబ్బులు లేవా? చేతులు రావట్లేదా? మనసు రావట్లేదా కనీసం సాయం చేయడానికి? ఇది బలిపీఠం పైన అన్నదాత కార్యక్రమం. పొలంలోనే పురుగు మందాగా ఆత్మహత్య చేసుకున్నట. ఇట్లా 5 ఏళ్ల పాలనలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిండు వైఎస్ జగన్ ప్రభుత్వం అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. సరే, ఆయన నిలిచినా మొత్తానికైతే రైతులు బలిపీఠం ఇవాళ ఎక్కారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క గాథ. విత్తనాలు లేక, ఎరువులు లేక, లైన్లలో నిలబడి, అప్పులు పుట్టక, పెట్టుబడి లేక, సరే ఇన్ని చేశాక పండిస్తే పంట గిట్టుబాటు ధర లేక, కొనేటోళ్ళు లేక, ఇవన్నీ బాధలతోని మళ్ళీ వర్షాలు లేక, లేకపోతే వర్షాలు ఎక్కువై రకరకాల ఇబ్బందులతోని ఇలా చనిపోయే పరిస్థితి రైతులు వచ్చింది. ఇగో భయపెట్టి బెదిరించారట. మా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తావా అంటూ పొగాకు రైతుపై పచ్చ బ్యాచ్ కన్నెర్రా. పరచూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అతని అనుచరులు బరితెగింపు. పాడైన పొగాకునే ట్రాక్టర్తో తొక్కించినట్టు చెప్పాలని ఒత్తిడి. రైతుతో బలవంతంగా సాక్షి ప్రతుల దహనం. సాక్షి టీవీ 9 విలేకరులపైన కేసులకు పోలీసులకు ఫిర్యాదు. ఎప్పుడేం జరుగుతుందోనని రైతులు బిక్కి. సుబ్బారెడ్డి అని రైతేన మొన్న ఏం చేసిండంటే 40 ఎకరాల పొగాకు వేసినట్టు రైతు పండించిండు కష్టపడి, కనీస మద్దతు ధర లేదని నిరసనగా తొక్కించిండు ట్రాక్టర్తోని. ఆ తొక్కించేటప్పుడు సాక్షి వాళ్ళని, టీవీ 9 ఇంకా కొంతమంది మీడియాని పిలిచిండట. పాపం ఆయన ఆవేదనని ప్రపంచానికి తెలవాలని. అది టెలికాస్ట్ అయింది. దాని తర్వాత మా పార్టీ అధికారంలో ఉంటే మమ్మల్ని విమర్శిస్తాను, డైరెక్ట్గా వీడియోలు చేసి పెడతావా, నీ సంగతి చూస్తాం అంత చూస్తాం అని బెదిరించి మళ్ళీ ఆయనతోనే అదే సాక్షి టీవీ 9 తప్పుడు వార్తలు వేసినాయి, నేనేమీ తొక్కియలేదు, నేను అది ఖరాబ్ అయిందని తొక్కించిన అని చెప్పి బలవంతంగా చెప్పించి, ఏ పేపర్లో అయితే సాక్షి పేపర్లో రైతు గురించి వార్త రాశారో దాన్ని దహనం చేయించి, ఇది ఆ కార్యక్రమం. ఎవడన్నా ఏం చేయాలి? ఆయన నిరసన తెలిపిండంటే ఎంత ఆవేదన ఉంది. పండించిన పంట తొక్కిచ్చే కార్యక్రమం చేసిండంటే ఎంత ఆవేదన ఉండి ఉంటుంది. ఆ సమస్యను ఏదైనా ఉంటే పరిష్కారం చేసే కార్యక్రమం చేయాలి తప్ప నువ్వు సుబ్బారెడ్డిని ఒక్కడిని బెదిరించినావు, ఇవాళ రైతులు మొత్తం అదే పరిస్థితి తొక్కిస్తారు. అప్పుడు ఎంతమందిని బెదిరిస్తారు? ఇది కాదు కదా, ఇది కరెక్ట్ ప్రొసీజరే కాదు. ఎంత ఆవేదన! అది పనికిరాంది అయితే పనికిరాంది అని తొక్కియటం ఎందుకు? పడబోతారు కదా బయట. అంటే దేనికోసం మీరు చేస్తున్నారు? తప్పును కప్పిపుచ్చుకునే కార్యక్రమం తప్ప తప్పును సరిచేద్దాం, ఉన్న ఇబ్బందుల్ని సరిచేద్దాం, న్యాయం చేద్దాం, అన్యాయాన్ని న్యాయం చేద్దాం అనే కార్యక్రమం లేదు. ఇలా ఆయన బెదిరించి భయపెట్టి కూడా ఇట్లా చేసిన పరిస్థితి కూడా సాక్షి ప్రతులను తగలబెడుతున్నారు. రైతులు మొత్తాన్ని పిలిచి, దీంట్లో ఒకళ్ళిద్దరే రైతులు, మిగతా వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ నాయకులు. మా ప్రభుత్వాన్ని ఎట్ట బెదిరిస్తారు, రా మేము తగలబెడుతున్నాం, నువ్వు వచ్చి చేద్దురా అని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అనుచరులు ఆయన తీవ్రంగా బెదిరించారట ఫోన్ చేసి. ఇక అనివార్యమైన పరిస్థితి ఏం చేస్తారు పాపం. కాళ్ళు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు, తనను చంపేస్తున్నారని టీడీపీ నేతకు రాయుడు మెసేజ్ పెట్టాడు.
పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం బాధాకరం. ఏపీకి బదిలీ చేస్తే కేసు నీరుగారిపోతుంది. కన్నీరు మున్నీరు అవుతున్న రాయుడు అమ్మమ్మ సోదరి. తన మనవడిని చంపేస్తారని భయంతో కాళ్ళు పట్టుకున్న కనికరించలేనని శ్రీనివాసులు రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ కన్నీరు మున్నీరయ్యారు. పవన్ కళ్యాణ్ పిచ్చిగా అభిమానించిన తన సోదరుని హత్య చేశారని తెలిసిన జనసేన అధినేత ఇంతవరకు స్పందించకపోవడం అన్యాయమని రాయుడు సోదరి కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు. రాయుడు హత్య విషయంపై తమకు న్యాయం చేయాలని కీర్తితో పాటు ఆమె అమ్మమ్మ రాజేశ్వరమ్మ గురువారం శ్రీకాళహస్తి డిఎస్పీని కలిశారట. మొత్తాన్ని తమిళనాడులో జరిగిన హత్య కేసుని ఆంధ్రప్రదేశ్కి బదిలీ చేస్తానట. అంటే మాఫీ చేసే కార్యక్రమం కోసం కోట వినుత ఆమె భర్త చంద్రబాబు ఇద్దరు కలిసి వాళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న రాయుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. హత్య చేసి తీసుకుపోయి చెన్నైలో ఎక్కడనో కలపడానికి ప్రయత్నం చేసి పట్టుకున్నారు. దీని వెనక మళ్ళా ఆ శ్రీకాళహస్తి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉందని చెప్పి, అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న వారు వల్ల ఆ డ్రైవర్ను బలి చేశారని చెప్పి పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. పిచ్చి అభిమానాడు పవన్ కళ్యాణ్ అంటే, పిచ్చి అభిమాని పవన్ కళ్యాణ్ అంటే అదే పవన్ కళ్యాణ్ అభిమానిని పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జే కిరాతకంగా చంపితే మరి ఆయన ఎడిపోయిండో పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు నోరు మెదపలే, సప్పిడి చేయలే. మరి ఆయనకి కనపడుతుందా వినపడుతుందా తెలవట్లే. అంటే మీ కుటుంబ సభ్యులకు మీకు ఏదైనా జరిగితే ఒక రకమైన స్పందన, మిమ్మల్ని అభిమానించే పేద ప్రజలకు జరిగితే ఇంకొక రకమైన స్పందన. ఇదే పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబ సభ్యులపైన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తున్నారు డీజీపీ, ఏం చేస్తాడు హోంమంత్రి, ఏం చేస్తున్నా అన్నాడు. మరి ఇవాళ హోంమంత్రి డీజీపీని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? ఇవాళ మీ పార్టీ నాయకురాల్ని సస్పెండ్ చేసి ఉత్తర చేతులు దులుపుకుంటే అయిపోద్దే? సస్పెండ్ చేస్తే చేసిన క్రైమ్ పోద్దే? చేసిన క్రైమ్ పైన మీ ఒపీనియన్ ఏంది అనేది చెప్పాల్సిన విషయం. వాళ్ళు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. చంపుతున్నారని కాళ్ళు పట్టుకుంటా చంపొద్దు వదిలేయండి అన్నా కానీ వదిలేయలేదు. కిరాతకంగా చంపారట. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందులో అదే రాయుడిని వాడుకొని వదిలేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రోత్సాహంతో వాళ్ళ ప్రొవొకేషన్తో ఈ రాయుడు ఏం చేసిండంటే వినుతాకు సంబంధించిన పర్సనల్ వీడియోలని కొన్ని సేకరించి సుధీర్ రెడ్డి బొజ్జల సుధీర్ రెడ్డికి అప్పచెప్పిండట. వాళ్ళు అవసరం ఉన్నప్పుడే వాడుకున్నారు. అవసరం దీని తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చేస్తాను, నన్ను ఇబ్బంది పెడతానంటే నీ సావు నువ్వు చావు అన్నారట. చాలా సింపుల్గా నీ సావు నువ్వు చావు, మా పేర్లు ఎక్కడ బయట పెట్టొద్దు చెప్పొద్దు అని చెప్పారట. అది మొన్న ఫోన్ చాటింగ్లో దీంట్లో అంతా ఉందట. అంటే ఎంత కిరాతకమైన పరిస్థితి అలా తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల వారిలో సామాన్య ప్రజలు బలి కావాల్సి వస్తుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. రైట్. నగరి టీడీపీ ఎమ్మెల్యే నోటి దురద. మాజీ మంత్రి ఆర్కే రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిగత హననం చేస్తూ మెసేజ్లు, వంతపాడుతో ఐటీడీపీ దుష్ప్రచారం. రోజా ఫిర్యాదు చేసినా పట్టించుకోని నగరి పోలీసులు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు గొంతెత్తినందుకు కక్ష కట్టారు. ఇది ప్రమాదకరమైన సంస్కృతి అని రోజా ఆగ్రహం. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి. పుష్పశ్రీవాణి, వరదు కళ్యాణి, శ్యామల చెప్పారు. నిన్న ఈయన గాలి భానుప్రకాష్ నగరి టీడీపీ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే, నగరి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆర్కే రోజా పైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన, ఒక మహిళ పైన చేయాల్సిన వ్యాఖ్యలు కాదు. ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పైన ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే పెద్ద ఎత్తున గొడవ చేశారు. ఎస్, ఆయన చేసింది తప్పే, ఆ వ్యాఖ్యలు చేయొద్దు ఒక మహిళ పైన. మరి ఇవాళ కూడా మహిళే కదా, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మహిళనా, ఆర్కే రోజా మహిళ కదా? ఎందుకు ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా దీనిపైన స్పందించదు? చాలా వల్గర్గా మాట్లాడిండు. 2000 రూపాయలు ఇస్తే ఏ పని చేస్తా ఆర్కే రోజా అని చెప్పే పరిస్థితి. అంటే ఏందన్నట్టు? ఆమె ఒక మంత్రిగా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసింది, మంత్రిగా పనిచేసింది 2.5 సంవత్సరాలు. పొలిటికల్లో చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఈవెన్ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కూడా పనిచేశారు ఆమె గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజు కూడా మరి 2000 ఇచ్చి చేయించుకున్నారా మీరు? మార్కెట్లో 2000 ఇస్తే ఏదంటే అది చేస్తాను అంటే ఏం చెప్తున్న మెసేజ్? ఒక మహిళ అంటే అంత అలుచా? అంటే ఒక మాజీ మంత్రి గారి పైన ఆ విధమైన యాటిట్యూడ్ బిహేవియర్ మీకు ఉంటే అట్లాంటి ప్రకటనలు చేస్తే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? సామాన్య మహిళలు
పైన మీరు ఏదంటే అది కామెంట్ చేస్తారు, వాళ్ళకి ఇక రక్షణ ఉండదు కదా. ఇగో ఇట్లాంటి ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఇట్లాంటి కామెంట్ చేసినప్పుడు మీరు స్పందించకపోతే, కట్టడి చేయకపోతే మరి ఏం జరుగుతాయి? ఇక హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు జరగకపోతే ఇయే కదా జరిగేది. అటు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి, ఎందుకంటే సినీ నటుడు ఆయన. ఒక సినిమా రంగం నుంచి వచ్చిన మహిళ పైన, పొలిటీషియన్ పైన ఆ విధమైన కామెంటు చేయటం అనేది చాలా దురదృష్టకరం. కానీ స్పందించలే, నోటి దురదేవారం. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. తెలంగాణతో గొడవలొద్దు, మిగులు నీటిని పంచుకుందాం, రెండు రాష్ట్రాలు బాగుండాలి, ఎవరి వాటాలు వాళ్ళే వాడుకుందాం, ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరిద్దాం. అందరినీ ఒక నీరు విడుదల మల్యాలలో కృష్ణమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇచ్చిండు. తెలంగాణతో గొడవలొద్దు బయటికి ఏం గొడవలొద్దు అంటాడు. ఇప్పుడు ఎవరు పెట్టుకుంటున్నారు గొడవలు? అసలు గొడవే లేదు కదా. గొడవ ఎక్కడిది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ శిష్యుడే, ఆయనే చెప్పిండు నా కాలేజీ గురువు చంద్రబాబు నాయుడు గారని. ఇంక గొడవ ఎందుకు ఉంటుంది? గొడవ ఉండదు కదా. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే పత్రికలు నిన్న ఢిల్లీలో మొన్న జరిగిన ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది. బనకచెర్లపైన గోదావరి కృష్ణానది జలాల వివాదాలు అంటున్నారు. వీటన్నిటిపైన చర్చ జరిగింది. చర్చ జరిగి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రకంగా చెప్తారు, ఆంధ్రప్రదేశ్ నీటి వనరుల శాఖ మంత్రి ఇంకొక రకంగా చెప్తారు, బనకచెర్లపైన కమిటీ వేసినాం అదే పాయింట్ అని ఆయన చెప్తారు. ఈయన అసలు బనకచెర్ల అనే అంశమే రాలేదని ఏం చెప్పిండు. ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న పత్రికలు బ్యానర్ ఐటమ్గా ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఒక రకంగా రాశారు. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లోనే బనకచెర్లపైన కమిటీ వేశారని రాశారు. గోదావరి కృష్ణాతో పాటు బనకచెర్ల అనే అంశం పైన కూడా అధ్యయనం చేయడానికి కమిటీ వేశారు అని చెప్పి రాశారు. అదే తెలంగాణ ఎడిషన్కి వచ్చేటప్పటికి నీటి వివాదాలపైన, జల వివాదాలపైన కమిటీ వేశారన్నారు. అంటే ఎంత వివక్ష ఉంది. మీరు గొడవలు వద్దు అంటూనే పత్రికలను ఎట్లా మేనేజ్ చేసి వార్తలు రాపిస్తున్నారు? మీ ఇంటెన్షన్ ఏంది? అంటే గొడవను పెద్ద చేసే కార్యక్రమం గొడవ లేకుండా నిజంగానే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి న్యాయం చేసే విధంగా, జలాలు పంచుకునే విధంగా కనపట్లే. ఫెయిర్గా ఉంటే ఈ వార్తలు ఎట్లెందుకు వస్తాయి? అక్కడ ఒక రకంగా, ఇక్కడ ఒక రకంగా. మీరు ఫెయిర్గా లేరు, లోపల ఏదో పెట్టుకొని దీని ఒక సెంటిమెంట్గా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది తప్ప, అది ఉన్నప్పుడు ఫెయిర్ ఉంటే రెండుసార్లు ఒకటే వార్త వద్ది. బనకచెర్ల గురించి ప్రస్తావించలేదు, కేవలం కృష్ణానది, గోదావరి నది జలాలపైన, పంపిణీపైనే అధ్యయనం చేసినామని చెప్పాలి. లేదు బనకచెర్ల కూడా ఉందంటే తెలంగాణ వార్తాపత్రికలో కూడా అది రావాలి. తెలంగాణ ముఖ్యమంత్రి గారు బనకచెర్ల అనే అంశం పాయింట్ రాలేదన్నప్పుడు దాన్ని ఖండించాలి. మీరు పాయింట్ వచ్చింది రాలేదని ఎట్లా అంటామని. అది అయిందా? మళ్ళీ నిన్న ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి మొన్న బనకచెర్ల అనే అంశమే రాలేదు, రానప్పుడు కడతనని వాళ్ళు అన్నప్పుడు అబ్జెక్షన్ ఎక్కడదా అన్నాడు. నిన్న మళ్ళీ చిట్ చాట్లో ఢిల్లీలో ఏమన్నాడు చూడండి. కమిటీ పరిధిలోకి బనకచెర్ల అని అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆంధ్రప్రభ వార్తాపత్రిక రాసింది, ఆంధ్రజ్యోతి రాసింది, ఈనాడు రాసింది. ఈ అన్ని పత్రికలు ఎవరి హండర్లో ఉన్నాయి, ఎవరి కోసం పనిచేస్తున్నాయి, ఎవరి మాట ప్రకారం నడుస్తున్నాయి అనేది మనకి స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ ఒక రకంగా రాశారా, ఇదే ఎడిషన్ తెలంగాణ ఎడిషన్లో వేరే రకంగా ఉంటుంది వార్త. ఇది ఈ మీడియా మేనేజ్మెంటుతోని చేస్తున్నారంటే మీరు నిజంగానే గొడవలు వద్దనుకుంటున్నారా, నిజంగానే సామరస్యంగా రెండు రాష్ట్రాలు ఉండాలనుకుంటున్నారా అనేది డౌటే. ఇది చంద్రబాబు నాయుడు గారు గొడవలు వద్దు అంటుండు. ఇంకోటి రాయలసీమలో వీరి పనితీరు అసలే బాగలేదట. 25 మంది ఎమ్మెల్యేలు ఏడాది పనితీరు తీసుకట్టే సీఎం చంద్రబాబు చేతిలో నివేదిక. అవినీతి, అంతర్గత కలహాలే కీలకం. త్వరలో IVRS సర్వేకు శ్రీకారం చుట్టారు. రాయలసీమలో దాదాపు 25 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదని ఒక రిపోర్ట్ వచ్చిందట చంద్రబాబు నాయుడు గారికి. మరి రాయలసీమలోనే వచ్చిందా, కోస్తా ఆంధ్రాలో, ఉత్తరాంధ్రాలో, తూగో పాగో జిల్లాలలో కూడా వచ్చిందా తెలియదు, కానీ రాయలసీమది అయితే లీక్ అయిందట. రాయలసీమలో మొత్తం రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం పార్టీ 1994 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వన్ వేగా రిజల్ట్ వచ్చింది. దాని తర్వాత మొన్న వచ్చింది. 1994లో 52 అసెంబ్లీ స్థానాలు రాయలసీమలో ఉంటే 42 తెలుగుదేశం పార్టీ గెలిచింది. అప్పుడు మొన్న 2024 ఎన్నికల్లో 55 అసెంబ్లీ స్థానాలు ఉంటే 49 స్థానాలు గెలిచింది. అంటే అప్పటికంటే ఇంకెక్కువ గెలిచింది, అఖండమైన మెజార్టీ వచ్చింది.
అట్లాంటి 49 స్థానాలు గెలిచిన దాంట్లో దాదాపు సగం మంది ఇలా తీవ్రమైన వ్యతిరేకతతోని దాదాపు 30-40% మంది ప్రజలు తిరస్కరించే పరిస్థితికి వచ్చిందట. అది ఎమ్మెల్యేలే కాదు, ప్రభుత్వ పనితీరు పైన కూడా అనేక స్కీములు, వాళ్ళ పనితీరు, వాళ్ళు చేస్తున్న ప్రజలతో మమేకమవుతున్న తీరు పైన తీవ్రమైన వ్యతిరేకత ఉందనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర రిపోర్ట్ వచ్చిందట. ఆ రిపోర్ట్ పైన 1-1 ఎమ్మెల్యేలతో మాట్లాడే అవకాశం ఉందని కూడా ఒకటి వస్తుంది. మరి వాళ్ళు ఎవరు ఏందనేది తొందరలో బయటకు వస్తుంది. మొత్తానికి స్టార్ట్ అయింది తెలుగుదేశం పార్టీ పైన వ్యతిరేకత. అది కూడా రాయలసీమ నుంచే. ఎక్కడైతే మెజార్టీ ఊహించని దానికంటే ఎక్కువ వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ పతనం కూడా స్టార్ట్ అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అంటే బ్యాక్ స్టెప్ అనేది రాయలసీమనే స్టార్ట్ అవుతుంది, పతనం అనేది రాయలసీమలోనే స్టార్ట్ అవుతుంది అనేది మనకి కొంత ఇండికేషన్ వస్తున్నట్టు వాళ్ళ సర్వేలను బట్టి ఐవీఆర్ఎస్ సర్వేలో అర్థమవుతుంది. రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. వంశీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందట. జస్టిస్ హరినాథ్ ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులు పక్కన పెట్టిందట కోర్టు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ఆదేశాలు ఎలా ఇస్తారని ప్రశ్నించిన బెంచ్ పీటీ వారెంట్స్ గురించి ఏదో అనబోగా వంశీ తరపు న్యాయవాదిపై ఆగ్రహం. ప్రభుత్వ వాదనలు సమగ్రంగా విని తీర్పు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు. 4 వారాలు విచారణ ముగించాలని స్పష్టీకరణ. వల్లభనేని వంశీకి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ పైన సుప్రీంకోర్టు పోయింది అప్పీల్కి. ఏపీ ప్రభుత్వం పోతే సుప్రీంకోర్టు నిన్న షాక్ ఇచ్చిందట వంశీకి. అంటే గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళ వర్షన్ వినకుండా ఎట్లా బెయిల్ మంజూరు చేస్తారని చెప్పి సీరియస్ అయిందట. మళ్ళీ దానిపైన హైకోర్టులో మళ్ళీ రీఎంక్వైరీ చేయమన్నారు. ఏం చేస్తారో చూడాలి. మమ్మల్ని మాఫియా గ్యాంగ్తో పోలుస్తారా, డీఐజీని డాన్ అంటారా, డీజీపీని టార్గెట్ చేస్తారా? జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం మండిపాటు. చట్టానికి ఎవరు అతిథులు కాదు. మీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులే ఇప్పుడు పనిచేస్తున్నారు. మీ హయాంలో వీఆర్కు పంపారు, ఎంతోమంది పోలీసు అధికారులను పక్కన పెట్టారు, గుర్తు తెచ్చుకోండి. నిబంధనల మేరకు మీకు భద్రత కల్పిస్తాను. జగన్కు పోలీసు సంఘం అధ్యక్షుడు జనుకుల స్పష్టీకరణ. మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, డిఐజీలు డాన్ లెక్క వ్యవహరిస్తున్నారు, సిఐలు ఎస్ఐలు ఏసీపీల దగ్గర నుంచి టార్గెట్లు పెట్టి మరీ వసూలు చేసి చిన్నబాబుకి పెద్దబాబుకి ఇస్తున్నారు. రాజకీయ నాయకులు వ్యవహారం చేయలేటుందంటే అంటే ఇదే పోలీసులను వాడుకుంటారు. ఏ ప్రభుత్వం, అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా వాడుకొని మీరు డాన్లు, పోలీసులు చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు, తాట తీస్తాం, తోలు తీస్తాం, కోర్టుల ముందు నిలబెడతాం, మేము వచ్చాక మీ సంగతి చూస్తాం. అంటే మీరు వచ్చినప్పుడు వాళ్ళ సంగతి చూసి ఈయన వచ్చినప్పుడు వాళ్ళ సంగతి చూస్తే మరి వాళ్ళు ఉద్యోగం చేయాలా లేదా? ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా, లోకేష్ గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే పోలీసులను తిట్టారు. ఇవాళ మళ్ళీ వాళ్ళు ఆడుకుంటున్నారు, వీళ్ళు తిడుతున్నారు. అంటే వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా వాళ్ళే బలి పశువులేగా. ఇవాళ ఈ రాష్ట్రానికి రక్షణ కవచం లెక్క ఉండి ఈ రాష్ట్రంలో ప్రజల శాంతి భద్రతలను కాపాడుతుంటే, ప్రజల ఆస్తులకి మాన ప్రాణాలకు రక్షణగా ఉంటే అంతో ఇంత వాళ్ళు ఉండబట్టే వ్యవస్థ నడుస్తుంది. వాళ్ళపైన మీ రాజకీయాల కోసం వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని దాడి చేస్తే అది జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, ఇంకోళ్ళైనా ఇది ఎంతవరకు అంటే ఏం ఇండికేషన్ ఇస్తారు మీరు? డిఐజీలు డాన్లు అన్నాడు. ఇదే అంశాలను ఇంతకంటే తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో పోలీసులను చాలా తీవ్రంగా అసభ్యంగా మాట్లాడాడు. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే ఉపయోగపడాలా, అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళనే తిట్టాలా, బలి పశువులు చేయాలి. అంటే ఉద్యోగం చేస్తున్నందుకు మీరు ఏదంటే అది మాట్లాడతా అంటే కుదరదు కదా. ఏ పార్టీ అయినా. ఆయన నిన్న ఆవేదన వ్యక్తం చేసిండు, మమ్మల్ని మాఫియా గ్యాంగ్తో పోలుస్తారా అని చెప్పి. మీ పరిపాలనలో మీరున్నప్పుడు ఎవరైతే పోలీసులు పనిచేశారో వాళ్ళే పని చేస్తున్నాం కదా ఇవ్వాలని. వాస్తవం ఇది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పోలీసులు ఉన్నారో ఇవాళ అదే పోలీసులు ఉండరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ పోలీసులు ఉండరో అదే పోలీసులు ఉండరు. పోలీసులు ఏం మారరు, మొత్తం గవర్నమెంట్ మారంగా బయట వాళ్ళు రారు కదా, అదే పోలీసులు ఉంటారు. ఒకళ్ళిద్దరు అటు ఇటు అవుతారు, ట్రాన్స్ఫర్లు అయితే, అంతే తప్ప ఈ చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, లేకపోతే ఇంకో పార్టీ అయినా పోలీసులను టార్గెట్ చేసి వాళ్ళ ఆత్మాభిమానం పైన దాడి చేయొద్దు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఆడుకుంటారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిడతా ఉంటారు. అది ఇద్దరు అంతే. ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం.
రాయలసీమను రత్నాలసీమగా మారుస్తాం. ఎప్పుడు? ఇంకో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాక. రైట్. ఇది ఈనాడు ఇచ్చింది. దిశ పేపర్ చూద్దాం. ఏ పార్టీకి మేము తొత్తులం కాదు, పోలీసుల మాఫియా డాలతో పోల్చిన సబబు కాదు, గత ప్రభుత్వ హయాంలోనూ ఉన్నది మేమే. పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు చెబుతుండు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తిడతారు, వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు తిడతారు. ఇదే కథగా. పోలవరాన్ని చంపి బనకచర్లను కడతారా? అందరూ వద్దంటున్న ఆ ప్రాజెక్టుపై అంత ప్రేమ ఎందుకు? పోలవరం గురించి జగన్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వలించినట్టుంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరాన్ని చంపి బనకచర్లను కడతారా అంటే, పోలవరాన్ని చంపి బనకచర్లను కట్టడం అంటే పోలవరం పని అయిపోయింది. పిండైన వారికి దాంట్లో రావాల్సిన పైసల వరకు వచ్చినాయి ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి. ఇక దాని తర్వాత ఇప్పుడు కొత్తది వస్తేనే కదా మళ్ళీ పాలు పిండుకోవటానికి ఉండేది అని చెప్పి ఆమె షర్మిల గారు అంటున్నారు. పోలవరాన్ని చంపారు, అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు కొత్తది డ్రామా మొదలుపెట్టారా బనకచర్ల అనే డ్రామా. దేనికోసం? అందరూ వద్దంటున్నాగా, అది పనికిరాదు అంటే. ఎందుకంటే ఇక అది సిపిఐ నారాయణ గారు చెప్పిండే కదా, కాంట్రాక్టర్ల కోసమే అది అని చెప్పి. ఇది దిశకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.